ప్రకాశం జిల్లా తాళ్లూరులో 1,90,00,000 వ్యయంతో నిర్మించిన కస్తూరిబా గర్ల్స్ హాస్టల్ భవనాన్ని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరంజనేయ స్వామి ఎంపీ మాగుంట ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 8 సంవత్సరాల క్రితం పూర్తయిన బిల్డింగ్ను తామే నేడు ప్రారంభిస్తున్నామని, తెలుగుదేశం ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాలికలకు విద్యను ప్రోత్సహించేలా ఈ బిల్డింగ్ను శాంక్షన్ చేశారని, నిర్మాణ పనులు పూర్తయిన అనంతరం ప్రభుత్వం మారింది అని, అప్పటి నుండి పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లుగా ఉన్నాయని, ఇక్కడున్న శాసనసభ్యులు కానీ జెడ్పీ కానీ పట్టించుకోలేదన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ వాళ్ళ శాసనసభ్యుడు గెలిచాడని, వాళ్ళ చేతిలో లోకల్ బాడీస్ జెడ్పీటీసీలు ఉన్నారని ఆయన పట్టించుకోలేదన్నారు. కానీ ఇక్కడ ఇన్ఛార్జి లక్ష్మి చొరవ తీసుకుని విద్యాశాఖ మంత్రి లోకేష్ దృష్టికి తీసుకువెళ్లి ఈ బిల్డింగ్ను ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ బిల్డింగ్ శాంక్షన్ చేశారు. నిర్మాణ పనులు మొదలైనవి. 19లో ప్రభుత్వం మారింది. అప్పటి నుంచి ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టు అయిపోయింది. తర్వాత ఇక్కడ వచ్చినటువంటి గత ప్రభుత్వంలో ఇక్కడి నుంచి శాసనసభ్యులు ఉన్నారు, జడ్పీటీసీలు ఉన్నారు, చైర్మన్లుగా ఉన్నారు. ఈ పని ఎక్కడ ఉందంటే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు కూడా ఇక్కడ శాసనసభ్యులు గెలిచారు, కానీ వాళ్ళ చేతిలో లోకల్ బాడీస్ ఉన్నాయి. అయినప్పటికీ ఈ పది మళ్ళీ కూడా మా ఇన్ఛార్జి లక్ష్మి గారు దీన్ని ఎలా అయినా పూర్తి చేసి పిల్లలకు అకామిడేషన్ ఇవ్వాలని చెప్పి అనటం, దీని మీద మా విద్యాశాఖ మంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం, మిగిలినది పూర్తి చేసి బిల్డింగ్ని ఓపెన్ చేసుకోవడం అనేది ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో అభివృద్ధికి చిరునామాని మీకు తెలియజేస్తున్నాం. హాస్టల్స్ విషయాల్లో సమగ్రమైనటువంటి మార్పులు తీసుకొస్తున్నాం. పిల్లలకి ఆర్ఓ ప్లాంట్ దగ్గర నుంచి పిల్లలకు అవసరమైనటువంటి నాణ్యమైన బియ్యం భోజనానికి ఇవ్వటం. అదేవిధంగా విద్యాశాఖలో మా విద్యాశాఖ మంత్రి సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి కిట్ అని చెప్పేసి బుక్కు, బ్యాగ్స్, షూస్, టై, యూనిఫామ్ ఇవన్నీ కూడా నాణ్యమైన ఇవ్వడం జరిగింది. అదేవిధంగా లీప్ మోడల్ స్కూల్ తీసుకురావాలని, ఈరోజు ఎగ్జామ్స్ దగ్గరకు వస్తే 100 డేస్ యాక్షన్ ప్లాన్ తీసుకొని మంచి గుణాత్మక విద్య, నాణ్యమైన విద్య అందించడం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ హాస్టల్ కూడా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడతా ఉంది. ఇప్పుడే మా ఇన్ఛార్జ్ లక్ష్మి గారు బీసీ హాస్టల్ కావాలని చెప్పడం జరిగింది. కాలేజీ బాయ్స్కి బీసీ హాస్టల్, ఆ బీసీ హాస్టల్ కూడా ఎస్సీ హాస్టల్లో ఎంతమంది పిల్లలు వాళ్ళందరికీ కూడా అకావుకి అడ్మిషన్స్ ఇస్తాం, ఇంటిగ్రేటెడ్గా నడుపుదామని చెప్పడం జరిగింది వారి అభ్యర్థన మేరకు. అదేవిధంగా విద్యా ప్రమాణాల విషయంలో ఎక్కడా రాజీ పడటం లేదు. ఒక విద్యనే కాదు, అభివృద్ధి పరంలో కూడా మీరు చూసుకుంటే 8 సంవత్సరాల తర్వాత మేము పూర్తి చేసి మేము అందిస్తున్నామంటే ఏ ప్రభుత్వానికి చిత్తశుద్ధి అనేది ఒక వెల్ఫేర్ హాస్టల్ పరిస్థితి మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఈరోజు రోడ్ల నిర్మాణంలో కావచ్చు, అదేవిధంగా సంక్షేమంలో ఎన్టీఆర్ భరోసా సంక్షేమం, అన్నా క్యాంటీన్, దర్శిలో కూడా ఆ రోజు అన్నా క్యాంటీన్ పెడితే ఓపెన్ కాలేదు కదా. ఇప్పుడు మళ్ళీ మనం అన్నా క్యాంటీన్ పెడుతున్నాం. ఆ రోజు ఉన్నటువంటి పాలకులు అన్నా క్యాంటీన్ పెట్టండి అంటే మీ ఇష్టమైన పేరు పెట్టుకోమని కూడా వాళ్ళు మాట్లాడాలి. అదేవిధంగా ఈరోజు సూపర్ 6లో భాగంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఆ రోజు 200, ఈరోజు 4,000 చేసింది తెలుగుదేశం ప్రభుత్వమే. బెడ్రూమ్ ఉన్న వాళ్ళకి 15,000 ఇస్తున్నాం. అన్నదాత సుఖీభవ ఈరోజు 20,000 రూపాయలు ఇస్తున్నాం. అంతేకాకుండా దీపం 2 కింద సంవత్సరానికి 2,500 రూపాయలు గ్యాస్కి రాయితీగా మనం ఫ్రీగా ఇస్తున్నాం. ఈ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లి వందనం కింద మనం ఇది అమౌంట్ ఇస్తున్నా. ఎంతమంది పిల్లలు లిమిట్ లేకుండా ఉచిత బస్సు ఇవ్వడం జరిగింది. ఇలాగా సంక్షేమ పథకాలు అన్నింటినీ కూడా ఒకదానికొకటి మేము చెప్పినవి చేయనివి కూడా అమలు పరుస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వాన్ని మేము ఆశిస్తుండాలి. ఇక్కడ విద్యార్థులు కూడా ఒకటే మంచి విద్యాశాఖ మంత్రి ఉన్నారు, నాణ్యమైన విద్య ఉంది. ముఖ్యమంత్రి గారు మీరు ఉన్నత చదువులు చదువుకోవాలి, సమాజంలో ఒక గుర్తింపుతో ఉండాలి అని చెప్పేసి ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఇది సద్వినియోగపరచుకోవాలని చెప్పి విద్యార్థుల తల్లిదండ్రులు కోరుకుంటున్నారు.